హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి లండన్లో కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నా. చలో వెళ్దాం రండి. ఇండియాలో జెయింట్ వీల్ తప్ప వేరే ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీ కార్ కనిపిస్తే అలా చూస్తూ ఉండిపోతాం. కానీ ఇక్కడ అన్ని పెద్ద కార్లే. పెద్ద కార్ అని ఫీలే లేదు. చూసి అలవాటైపోయింది. ఇంకా ఇక్కడ ఎక్కువ మంది కార్ కంటే బస్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ వల్ల బస్కి సపరేట్ లేన్ ఉంటుంది. కార్ కంటే బస్లో వెళ్తేనే ఫాస్ట్గా రీచ్ అవుతాం. అండ్ ఇక్కడ పార్కింగ్కి ఫుల్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇలా మనం ఎక్కడైనా వెళ్ళాలి అంటే ఒకరోజు ముందే పార్కింగ్ కూడా బుక్ చేసుకోవాలి. అలా బస్ కోసం వెయిట్ చేస్తూ ఏం చేయాలని అర్థం కాక ఒక వీడియో గుర్తొచ్చి 2 స్టెప్పులు వేసా. అదిగో లైట్లు కనిపిస్తున్నాయి. ఆ ప్లేస్కి మనం వెళ్ళబోతున్నాం. నైట్ టైంలోనే వ్యూ బాగుంటుంది అంటే ఇక నైట్ అయ్యేసరికి అక్కడ రీచ్ అయ్యేటట్టు స్టార్ట్ అయినా ఇక వచ్చేసాం. ఇదే లొకేషన్. ఇడికెళ్ళి బై వాక్ 6 minutes నడవాలన్నమాట. చలి అంతేం లేదు ఈరోజు. సో వెళ్దాం రండి. ఈ లొకేషన్ పేరు వచ్చేసి నార్త్ గ్రీనిచ్. నా లెఫ్ట్ సైడ్కి O2. ఇక్కడనే థియేటర్, ఫుట్బాల్ గ్రౌండ్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా క్రిస్మస్ డెకరేషన్ అన్నమాట. ఇక్కడ అసలు ఎవరికి సంబంధం ఉండదు. పట్టించుకోరు అసలు. ఎవరి పని వాళ్ళకే ఒక వైబ్లో ఉంటారన్నమాట. అది అక్కడ కనిపిస్తుంది రంగుల రత్నం. ఈ రంగుల రత్నం చూద్దాం రండి. చాలా డెకరేటివ్గా ఉంది. మన ఇండియాలో లెక్క లేదు. ఇక్కడ తెల్లగా ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళే అనుకుంటే మీరు మోసపోతారు. మాక్సిమం అందరు బయట వాళ్ళే ఉంటారు. మా ముందోళ్ళు వెనుకోళ్ళు ఏ కంట్రీ తెలియదు కానీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే కాదు, వేరే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మన లెక్కనే మాట్లాడుతున్నారు అనుకోండి. ఇక్కడ వాళ్ళే అనుకున్నాను నేనైతే ముందు. ఇదే క్రిస్మస్ సెట్. బాగుంది లొకేషన్ అయితే. ఇదంతా O2. మన తెలుగు సినిమాలు కూడా చూడొచ్చు. అన్ని లాంగ్వేజ్లో ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసి. బాగుంటుంది. దాని గురించి సపరేట్ వీడియో చేద్దాము వీలైనప్పుడు. వెళ్దాం రండి మన లొకేషన్కి. వచ్చేసాం. దాన్ని ఎక్కబోతున్నాం మనం. మనం ఎక్కబోయే కేబుల్ కార్ గురించి హిస్టరీ ఏమైనా తెలుసుకోవాలంటే హిస్టరీ అంతగా తెలియదు కానీ కొన్ని తెలుసుకున్నవి అయితే చెప్తాం. దీని పేరు వచ్చేసి IFS క్లౌడ్ కేబుల్ కార్. అండ్ ఇది థేమ్స్ రివర్ పైన ఉంటుంది. నేను ఎక్కబోయే సైడ్ దాని పేరు వచ్చేసి గ్రీనిచ్ పెనిన్సులా వెస్ట్. అండ్ అటు సైడ్ రాయల్ డాక్స్ ఈస్ట్. ఇది 2012లో కట్టారన్నమాట. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. అలాగే చాలామంది చూడడమే కాకుండా రోజు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇటు నుంచి అటు పోనీక యూజ్ చేస్తారు దీన్ని. ఒక ట్రిప్కి పెద్దవాళ్ళకైతే £6 అండ్ 2 ట్రిప్పులకి £12. మాకు కూడా £12 పడ్డది. అండ్ పిల్లలకైతే £3 తీసుకుంటారు. మేమైతే మాన్యువల్గానే టికెట్ తీసుకున్నాం. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఎలా ఉంటుందని చెప్పి తెలుసుకోవాలని ఆఫ్లైనే తీసుకుందాం అనుకున్నాం. మేమైతే కరెక్ట్ టైంకి రీచ్ అయినాం. కానీ ఇక్కడ రష్ని చూస్తే అసలు ఈరోజు ఎక్కుతామా లేదా అని చెప్పి డౌట్ మాలో క్రియేట్ అయింది. ఇది 9 PM క్లోజ్ అంట. ఆ రష్ను చూసి చాలామంది ఉండే అసలు మైండ్ పోయింది. క్యూలో వెయిట్ చేసాం ఒక 40 minutes. ఇది చిన్నగా మూవ్ అవుతుంటేనే మనం ఎక్కేయాలి. ఇన్ కేస్ ఇరుక్కుంటే వాళ్ళు ఆపేస్తారు. ఫైనల్గా ఎక్కేసిన. ఇక చూద్దాం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. Are you scared? Let's see. Mama, God, are you scared? I'm scared. You wanted to go up here, Masha. Yeah, you were the one. ఇక మెల్లిగా పైకి పోతుంటే కొద్దిగా డిఫరెంట్ ఫీల్ స్టార్ట్ అయింది. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇటు నుంచి అటు ఓనిక ఒక 10-15 minutes పట్టుద్ది అనుకుంటా. మళ్ళీ రిటర్న్ సేమ్. ఇది O2 చెప్పా కదా, థియేటర్, ఫుట్బాల్ గ్రౌండ్ అన్నీ ఉంటాయి. దాని గురించి మళ్ళీ చెప్పుకుంటా. అటు సైడ్ బిల్డింగ్స్ అన్ని బ్యాంక్ అంటారు ఆ లొకేషన్ని.
ఇంకా ఇది థేమ్స్ రివర్. ఇది మళ్ళీ రిటర్న్ అవుతుంటే వ్యూ చూడండి ఫ్రెండ్స్. లైఫ్లో ఎంత డబ్బులు సంపాదించినా ఎంత పైకి వెళ్ళినా కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. కానీ వ్యూ అయితే సూపర్ ఉంది అనుకున్న దానికంటే. నార్మల్గానే కూర్చున్నట్టే అనిపించింది, కానీ చూడనిక వ్యూ అయితే మస్తు ఉంది. చూడండి, నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే తెలుస్తుంది అసలు వ్యూ ఎట్లుందో, మీకు తెలిసిపోతుంది అన్నమాట. బాగుంది, అసలు మస్తు ఉంది. ఇక రిటర్న్ మళ్ళీ వస్తున్నాము. ఇక మొత్తం గ్లాసెస్ తోటి కవర్ అయి ఉంటాయి 4 sides. ఓపెన్ అయితే బాగుండేది అనుకున్నాం, ఒక పైన అన్నా లేకపోతే సైడ్ కన్నా. గాలి అయితే ఫుల్ ఘోరంగా వస్తుంది. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది. మాకంటే ముందు ఎంతమంది ఉన్నారో, మేము ఎక్కిన తర్వాత అంతేమంది ఎక్కిళ్ళు. మళ్ళీ దిగుతుంటే చూడండి అంతేమంది ఉన్నారో. అసలు వస్తూనే ఉన్నారు. మేమే ఎక్కుతామా లేదా ఈరోజు అనుకుంటే మాకంటే తర్వాత చాలామంది వచ్చిళ్ళు. ఇక ఫైనల్గా దిగుతున్నా, సేఫ్గా ల్యాండ్ అవుతున్నా. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఆ రన్నింగ్లోనే ఎక్కేయాలి. రన్నింగ్ అంత స్పీడ్ ఏం లేదు. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్.